ఇది వరకు ఒక 10 సంవత్సరాల క్రితం ఏ హత్య వినేవాళ్ళం అంటే భర్త భార్యను చంపేశాడు. ఎవరెవరిని చంపేశాడు? భర్త భార్యను చంపేశాడు వార్త వినేవాళ్ళం. కానీ 5 సంవత్సరాల నుంచి ఏ వార్తలు వింటున్నామంటే భార్యలు ఏమంటే లవర్తో కలిసి అంటే ఉంచుకున్న వాడితో కలిసి 785 మందిని చంపేశారంట. చూసారా? లోతు కాలం గుర్తు రావట్లేదా? కట్టుకున్న భర్త వదిలేసి, కట్టుకున్న భార్య వదిలేసి, పరాయి స్త్రీ, పరాయి శరీరాన్ని కోరుకుని ఏం చేస్తారంటే ఏమండి కొన్ని విడాకించి వెళ్ళిపోతున్నది చంపేస్తున్నారు. మీరు ఎన్ని వార్తలు అన్నారో నాకు తెలియదు. కానీ ఒక భార్య అయితే భర్తను చంపేసి కుక్కర్లో పెట్టి ఉడిచేసింది. అందుకనే ఆ మధ్య కుక్కర్ మీద ఏమంటే ఎన్నో రీల్స్ వచ్చాయి చూసారా? ఏమంటే ఆ రీల్స్ లో కుక్కర్ పట్టుకుంటే భార్య భయపడేవారు భర్తలు అమ్మో అని. ఏమంటే ఏదైనా షాపింగ్ వెళ్తే ఏమంటే వస్తువులు కొనుక్కున్న షాపింగ్ వెళ్తే కుక్కర్ పెద్ద కుక్కర్ ఏమంటే చూపిస్తున్నారు. చాలా ట్రోల్స్ వచ్చినాయి. కుక్కర్లో పెట్టి ఉడికించేసిందండి భార్య. ఎంత ధైర్యం ఉంటారండి. మరొక భార్య ఏం చేస్తుందంటే డ్రమ్ములో, ఈ డ్రమ్ము ఉంటుంది కదా, ఈ డ్రమ్ము మీద కూడా ట్రోల్స్. డ్రమ్ము చూడండి, ఈ డ్రమ్ములో పెట్టేసిందంట భార్యని, భర్తని చంపేసి ఇంకొంచేసేసింది. అంటే ఇంకేం జరిగింది అంటే ఎవరి లవర్తో కలిసి ఉత్తరప్రదేశ్ లో భర్తను చంపేసి మన కవర్ ఉంటాయి కదా, ప్లాస్టిక్ కవర్ తెలుసా, మనం సరుకు తెచ్చుకుంటాం, ఆ పాత్ర కవర్లో పెట్టేసిందంట మొక్క కింద చేసి ఎవరితో కలిసి. చూసారు లోకంలో ఎంత భయంకరమైన జరుగుతుంది. అదే ఉత్తరప్రదేశ్ లో ఏమంటే ప్రియుడితో కలిసి భర్తను చంపేసి అతని శరీరాన్ని ఏమంటే కలపలు కోసే గ్రైండర్ తో ముక్కలుగా చేసేసిందంట. గ్రైండర్ అంటే కలపలు కోస్తారంట, అంటే కర్మను కోసే మిషన్ ఉంది కదా, ఆ మిషన్ తో భర్తను ముక్కలుగా కోసేసిందంట ప్రియుడితో కలిసి. ఇంకేం జరిగింది? ఢిల్లీకి చెందిన 36 సంవత్సరాల భార్య ఏం చేసిందంటే వరుసకు సోదరుడైన రాహుల్తో వివాహేతర సంబంధం. ఇది వరుసకు ఏమవుతాడంట? తమ్ముడు అనే అవుతాడు. అతనితో అక్రమ సంబంధం పెట్టుకుని ఏమంటే ఇదిగో భర్త అడ్డొస్తున్నాడని ఏం చేస్తుందంటే ఏమంటే ఇద్దరు కలిసి ఆ భర్తను ఏమండి చంపేయాలని రాత్రిపూట భోజనంలో 15 నిద్ర మాత్రం కనిపించేసి చంపేశారంట. చూసారా? మీరు 2025లో జరిగింది నేను చెప్పేది కూడా. ఏం చేస్తుందండి? వరుసకు సోదరుడైన రాహుల్తో కలిసి భర్తకు 15 నిద్ర టాబ్లెట్లు కనిపించి ఎవరు పొడుగుల తర్వాత చంపేసిందంట. నెక్స్ట్ ఒకటి ఏంటంటే మహారాష్ట్రలో ప్రియుడితో కలిసి ఒక భార్య భర్తను చంపేసి ఆ ఇంట్లోనే పూజ చేసిందంట. ఎక్కడండి? ఆ ఇంట్లోనే పూజ చేసిందంట. బాబోయ్, ఏంటి అసలు భయం ఉందండి? ఇంట్లోనే ఏమంటే సమాధి చేసేసి